వెల్కమ్ టు అనగాని కామర్స్ ఫ్రెండ్స్. ఇవాళ మనం బీకామ్ బీబీఏ వాళ్ళకి, అలాగే సిఈసి ఎంఈసి వాళ్ళకి, కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి కన్సైన్మెంట్ అకౌంట్స్ నుంచి ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ పార్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఇవాళ జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇవాళ కవర్ చేద్దాం. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఓకే స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం ఈ టాపిక్స్ గురించి మాట్లాడామండి. యూనిట్ 2 కన్సైన్మెంట్ అకౌంట్ 16 మార్క్స్ అండి. ఇది సెమ్ 2. ఇదిగోండి, సెమిస్టర్ 2 ఫైనాన్షియల్ అకౌంటింగ్, సెమిస్టర్ 2 కన్సైన్మెంట్ చాప్టర్. మనకి కన్సైన్మెంట్ చాప్టర్ నుంచి 16 మార్క్స్ వెయిటేజ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో థియరీ, వాట్ ఈస్ మెంట్ ఫర్ కన్సైన్మెంట్, పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్, డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్స్, వాట్ ఈస్ కమిషన్, టైప్స్ ఆఫ్ కమిషన్. ఇవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేను ప్రీవియస్ క్లాస్ లో. ఇప్పుడు వచ్చేటప్పటికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ అండి. నెక్స్ట్ టాపిక్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే ఏంటండి? ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి కదండి. ఫస్ట్ ఇక్కడ మనకి 2 పార్టీస్ ఉన్నారండి. ఒకళ్ళు కన్సైనార్, ఇంకొకళ్ళు కన్సైనీ. కన్సైనార్ ఎవరండి? ప్రిన్సిపల్ ఆర్ ఓనర్, అవునా? ప్రిన్సిపల్ ఆర్ ఓనర్. కన్సైనీ ఎవరండి? ఏజెంట్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది? ప్రిన్సిపల్ మీద ఉంటుంది. సో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, అసలు ఏంటి బిజినెస్ వేరే ప్లేస్ లో రన్ చేద్దామా వద్దా అనేది తెలుసుకోవాలంటే అసలు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా ప్రిన్సిపల్ కనుక్కుంటాడు. మరి ఏజెంట్కి వచ్చేది ఏంటండి? కమిషన్. ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం మనం, రైట్? ఓకే, అంటే ఇక్కడ ఏం చేయాలి అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే, ఇక్కడ ఇన్ ద బుక్స్ ఆఫ్, ఒక్క నిమిషం ఆగండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనార్ ఏం చేస్తాం? ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ ఏం చేస్తాం, అలాగే కన్సైనీ బుక్స్ లో కూడా అండి. నెక్స్ట్ వస్తాం ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ, ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ. ఓకేనా? రైట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనార్ మనం ప్రిపేర్ చేసేటటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. ఒకటి ఏంటంటే, ఫస్ట్ అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫస్ట్, అవునా? దీనికి వేసే అకౌంట్ పేరు ఏంటి? దీనికి ఏం అకౌంట్ వేస్తాడంటే అండి, కన్సైన్మెంట్ అకౌంట్ వేస్తాడండి. కన్సైన్మెంట్ అకౌంట్, క్లియరా? కన్సైన్మెంట్ అకౌంట్ డ్రా చేస్తాడు ఎక్కడ? ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఓకేనా? దేనికి అంటే అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఫస్ట్ అకౌంట్ పేరు ఇది. నెక్స్ట్ సెకండ్ అకౌంట్ పేరు ఏంటి అంటే, బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో, అమౌంట్ టు బి రిసీవ్డ్. ఎవరి నుంచి అండి? రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనీ నుండి ఎంత అమౌంట్ రావాలి అనే విషయం తెలుసుకోవడానికి ఇంకో అకౌంట్ వేస్తాడండి. దాని పేరు కన్సైనీ అకౌంట్. బాగా చూడండి, ఇవన్నీ కూడా ఎవరండి? ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ. ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుక్స్ లో కన్సైనార్ అకౌంట్ ఒకటి, కన్సైనీ ఒక అకౌంట్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే, గూడ్స్ ఉన్నాయి కదండి, కన్సైన్మెంట్ గూడ్స్. అంటే ఈ ప్రిన్సిపల్ ఆర్ ఓనర్ ఏం చేస్తున్నాడు అంటే, ఆయన మెయిన్ బిజినెస్ లో నుంచి కొంత గూడ్స్ ని కన్సైన్మెంట్ బేసిస్ మీద పంపిస్తున్నాడు కాబట్టి దాన్ని కన్సైన్మెంట్ గూడ్స్ అంటాము. ఓకేనా? లాస్ట్కి వచ్చేటప్పటికి మెయిన్ బిజినెస్ లో స్టాక్ తోటే అంటే ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట మెయిన్ బిజినెస్ కి. అంటే దాన్ని ఏమంటారంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఎంత గూడ్స్ ని కన్సైన్మెంట్ మీద పంపించాడు, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, ఎంత కాస్ట్ కి పంపిస్తే అంత కాస్ట్ కేనండి ఇది కన్సైన్మెంట్ అకౌంట్. ఈ మూడు మెయిన్ అండి. ఇక తర్వాత ఇక కమిషన్ అకౌంట్ అనేది అవన్నీ తర్వాత. ఇవి మూడు మాత్రం మెయిన్. ఒకటేమో కన్సైన్మెంట్ అకౌంట్ అండి, సెకండ్ వన్ కన్సైనీ అకౌంట్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఈ మూడు వేస్తాడండి. ఓకేనా? అలాగే ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనార్ ఈయన గారు ఏం వేస్తారు అంటే,
ఇక్కడ ఆల్రెడీ అన్నాం కదండి, రెండో పాయింట్ ఏంటి, అమౌంట్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనీ, అంటే డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎంత రావాలి అనే దీనికోసం కన్సైనీ అకౌంట్ వేసుకుంటాడు. సో మనకి ఈ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో, సెకండ్ అకౌంట్ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ పాయింట్స్ మాత్రమే రాసుకుంటాడండి. అర్థమవుతుందండి? ఈ సెకండ్ ఏదైతే ఉందో ఇక్కడ దీనికి రిలేటెడ్ పాయింట్స్ అంటే నేను ఎంత అమౌంట్ కన్సైనర్ కి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలండి, అమ్మాడు కదండి గూడ్స్, అమ్మకం తాలూకు గూడ్స్ అమ్మిన తర్వాత ఆ సేల్ ప్రాఫిట్స్ వస్తాయి కదండి, ఆ అమౌంట్ లో నుంచి ఈ కన్సైనీకి రావాల్సిన కమిషను, అలాగే కన్సైనీ ఎక్స్పెన్సెస్, అర్థమవుతుందండి, సేల్స్ చేశాడు కదండి, సేల్స్ ప్రాఫిట్స్ వస్తాయి కదా, డబ్బులు రియలైజ్ అవుతాయి కదా, వాటిలో నుంచి ఏమేమి మినహాయించుకోవాలండి, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై హిమ్ అంటే ఎవరు ఇక్కడ, కన్సైనీ. తర్వాత కమిషన్ డ్యూ అమౌంట్, కమిషన్ రావాల్సినటువంటి కమిషన్, ఓకేనా. తర్వాత బిల్ ఏదైనా గనక పంపిస్తే దాన్ని ఇక్కడ ఏమంటామంటే అడ్వాన్స్. ఇవి మూడు మినహాయించుకుని దీనిలో నుంచి మిగిలిన అమౌంట్ పంపిస్తాడు. దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే ఈయన బుక్స్ లో వేసేటటువంటి ఫస్ట్ అమౌంట్ ఇదిగోండి, డ్యూ అమౌంట్ కోసం అన్నమాట. ఇది డ్యూ అమౌంట్ వేసే ఫస్ట్ అకౌంట్ పేరు ఏంటి అంటే కన్సైనర్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అన్నమాట, కన్సైనర్ అకౌంట్. ఓకేనా, మెయిన్ ఇంతే, ఈయన బుక్స్ లో కన్సైనర్ అకౌంట్ వేస్తాడు. సో మనం రాద్దాం, కన్సైనర్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్, కన్సైనర్ అకౌంట్ పర్సనల్ అకౌంట్. అలాగే ఇక్కడ కన్సైనీ అకౌంట్ కూడా ఇంపార్టెంట్ థియరీ బిట్ అండి ఇది, పర్సనల్ అకౌంట్. కన్సైనీ అకౌంట్ కూడా ఏంటండి, పర్సనల్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేటప్పటికి నామినల్ అకౌంట్. ఇదిగోండి కన్సైన్మెంట్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఇంపార్టెంట్ థియరీ బిట్స్ అనమాట ఇవి, థియరీలో పనికొస్తాయి. నామినల్ అకౌంట్, ఓకేనా. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అనేది అసెట్, రియల్ అకౌంట్ కిందకు వస్తుంది, ఇలా. ఓకేనా, క్లియరా. ఇలా మీరు అనొచ్చు, మేడం అప్పుడే లెడ్జర్ అకౌంట్స్ ఏంటండి, అసలు జర్నల్ ఎంట్రీస్ రాయకుండా అని. మీకు అర్థం కావడం కోసం నేను ఇలా చెప్పానండి ఫస్ట్. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ రాసుకుందాం. జర్నల్ ఎంట్రీస్ రాసుకోవడానికి నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకుంటానండి ఎప్పుడైనా. ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకుని దాంట్లోనే నేను జర్నల్ ఎంట్రీస్ కూడా నేర్పిస్తాను. సో ఎగ్జాంపుల్ 1 బాగా వినండి. ఇక మీకు బీకామ్ కానివ్వండి, బీబీఏ కానివ్వండి, ఇంతకు మించి అయితే రావండి. నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాను అంటే ఇలాంటి ప్యాటర్న్ మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుందండి, దాంట్లో డౌటే లేదు. నేను చెప్పే ప్యాటర్న్స్ లోనే మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటాయి. ఓకే, క్లియర్. రైట్, ఇక్కడ కన్సైనీ అన్నాను కదండి, వాళ్ళకి పేర్లు పెడుతున్నాం మనం. ఎక్స్ అంటున్నాను, ఎక్స్ ఓకే, ఎక్స్ సెండ్ గూడ్స్ టు, ఇంకా నేను ఊరు పేర్లు ఏం రాయట్లేదండి, మీ బుక్స్ లో అయితే ఊరు పేర్లు కూడా ఉంటాయి. హైదరాబాద్ లో ఉన్న ఎక్స్ ఇలా రాస్తారు, చెన్నైలో ఉన్న వైకి అని నేను ఏం రాయట్లేదు. ఎక్స్ సెండ్ గూడ్స్ కాస్టింగ్ ₹1 lakh టు వై. ఓకేనా, ఆన్ కన్సైన్మెంట్ బేసిస్ కమిషన్ కూడా చెప్పేస్తున్నాడు ముందే. కమిషన్ 5% ఆన్ గ్రాస్ సేల్స్, క్లియరా. నెక్స్ట్ ఎక్స్ ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఫ్రైట్ ₹1000 అండ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ₹9,000. ఓకే, రైట్. వై రిసీవ్డ్
గూడ్స్ అండ్ హీ స్పెండ్, ఈయన కూడా ఖర్చులు పెట్టాడండి. స్పెంట్ అన్లోడింగ్ చార్జెస్ కామా గోడౌన్ రెంట్ ₹5,000. ఓకేనా? ఇంతవరకు అయిపోయిన తర్వాత ఎందుకండి గూడ్స్ వచ్చినాయి? వైకి ఎక్స్ నుంచి అమ్మడానికి. వై సోల్డ్ టోటల్ గూడ్స్ ఫర్ ₹1,40,000. రైట్? అయిపోయిందండి. ఇక క్లియరా? ఇంకా అయిపోయింది. ఎందుకంటే కమిషన్ ఎంతో కూడా ముందే చెప్పేసాం కదండి. ఇదిగోండి 5% కమిషన్. లాస్ట్కి రాస్తున్నాను. రైట్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఓన్లీ ఎక్స్ అంటున్నానండి నేను. ఎక్స్ ఆయన ఏంటి ఇక్కడ? బుక్స్ ఆఫ్ కన్సైనార్. ఇది అలాగే ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్ రావాలంటే మనం వేయాల్సినటువంటి అకౌంట్ పేరు ఏంటండి? కన్సైన్మెంట్. రైట్? అర్థమవుతుందండి? నెక్స్ట్ ఇంకేం కనుక్కోమంటున్నారు? 1 2 3. ఇంకోటి ఏం కనుక్కోమంటున్నారంటే అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ అంటే ఎవరండి? వై. ఇదండి మీకు ఇచ్చినటువంటి సమ్ము. నేను దీంట్లో జనరల్ ఎంట్రీస్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు అర్థం కావడం కోసం. నేను ఇలా తీసుకున్నాను. ఫస్ట్ జరిగింది ఏంటండి? ఎక్స్ సెండ్ గూడ్స్. అంతే, నేను చెప్పాను మొన్న ఎగ్జాంపుల్లో ఒక పర్సన్ ఇంకో పర్సన్ గూడ్స్ సెండ్ చేస్తాడు అని. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి స్టోరీ. రైట్? ఆ గూడ్స్ మీద ఎక్స్పెన్సెస్ ₹1,000, 9,000. ఈ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేసింది ఎవరు అంటే ఎక్స్, ప్రిన్సిపల్. రైట్? తర్వాత వై రిసీవ్డ్ గూడ్స్ అండ్ హీ స్పెంట్ అన్లోడింగ్ చార్జెస్ గోడౌన్ రెంట్ ₹5,000. ఇవి ఎక్స్పెన్సెస్ ఎవరు చేశారు అంటే వై చేశాడు. కానీ అల్టిమేట్లీ ఎవరు వాటిని బేర్ చేస్తారు అంటే ఎక్సే. నెక్స్ట్ సేల్స్ అండి. ఇది ₹1,40,000 సేల్స్. క్లియరా? మనం జనరల్ గా కనుక్కోకూడదా? మామూలుగా నేను అకౌంట్ చేయకుండా చెప్తున్నా. ఫైండ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. చూడండి మనకి ఫస్ట్ ఏంటి? సేల్ ప్రాఫిట్స్ ఎన్ని వచ్చినాయి అండి? డబ్బులు అమ్మగా వచ్చిన డబ్బులు ₹1,40,000 ఇన్కమ్ లెస్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఏంటండి? ఫస్ట్ గూడ్స్ సెండ్ చేశారు కదండి. ఫస్ట్ గూడ్స్ సెంట్ ఎంతండి? గూడ్స్ సెండ్ చేసింది మనం ₹1,00,000. ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ఎవరి అండి? ఎక్స్. ఎంత? ₹10,000. జస్ట్ రఫ్ గా చెప్తున్నానండి నేను, ఇంకా మనం జర్నల్ ఎంట్రీకి వెళ్ళలేదు. ఎక్స్పెన్సెస్ బై వై ₹5,000. తర్వాత కమిషన్ ఇవ్వాలి కదండి. ఎంత? 5% ఆఫ్. ఎంతలో? 1,40,000లో. 1,40,000లో 1,40,000లో సగం ఎంతండి? 70 అంటే 7,000. ఒక 0 తీసేస్తే, ఇవి మొత్తం తీసేస్తే వచ్చేదే మనకేంటి అంటే ప్రాఫిట్ లాస్. చూసుకోండి, ప్రాఫిటే కదా. చూడండి మైనస్ చేద్దాం. 1,40,000 ఇన్కమ్ సేల్స్, దాంట్లోంచి పంపించిన గూడ్స్ లెస్ చేసుకో. తర్వాత ₹10,000 ఎక్స్పెన్సెస్ బై కన్సైనర్ తీసేయి. ఎక్స్పెన్సెస్ బై కన్సైనీ తీసేసేయి. ఒక్క నిమిషం, పోయింది మళ్ళీ క్యాల్కులేషన్. 1,40,000 మైనస్ 1,00,000 మైనస్ 10,000 minus 5,000 minus ₹7,000 is equal to ₹18,000 is a profit. ప్రాఫిట్ ఎర్న్ చేశాడండి. ఇది మనకి ఏంటి అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చింది కన్సైన్మెంట్ అకౌంట్ వేయడంలో. ఇది కనుక్కుంటాం. మరి కన్సైనీ నుంచి ఎంత అమౌంట్ రావాలి అది కూడా కనుక్కుందాం. చూడండి, అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ. అమ్మిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయండి? కన్సైనీ దగ్గర ఉన్నాయి. ఎంతండి సేల్?
1,40,000. ఈ 1,40,000 పంపించడండి. మరి ఏమేం లెస్ చేసుకుంటాడు? అతను పెట్టిన ఖర్చులు, ఎక్స్పెన్సెస్ పై కన్జైనీ పెట్టిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వై ఖర్చులు మినహాయించుకుంటాడు. ఎంత వై ఖర్చులు? 5,000. వైకి రావాల్సిన కమిషన్ ఎంతండి? కమిషన్ ఇందాక కనుక్కోవాలా? 7,000 రూపీస్. ఈ రెండు మినహాయించుకుని ఇదిగోండి 1,40,000 మైనస్ 5,000 మైనస్ 7,000, 1,28,000 డ్యూ అమౌంట్ అనమాట. డ్యూ ఫ్రమ్ వై. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అకౌంట్లో నేర్చుకుందామండి. అకౌంట్లో అంటే కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్ వేస్తాము ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఓకే, ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్కి వెళ్ళిపోదాం. ఇక ఈ సమ్ తీసుకుని ఎగ్జాంపుల్ సమ్ తోటే నేను జర్నల్ ఎంట్రీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. హెడ్డింగ్ జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ అయితే రేర్గా అడుగుతారు. మనకి మెయిన్ అడిగేది ఏంటంటే నీకు కన్సైన్మెంట్ అకౌంట్ వేసి ప్రాఫిట్ ఆర్ లాస్ అసెట్ చేయమంటారు. చూడండి ఏం జరిగినాయి, మొత్తం సమ్లో 5 పాయింట్స్ జరిగినాయి. ఒకటేంటి అంటే గూడ్స్ సెండ్ చేయడము, అవునా, 1,00,000 రూపీస్ గూడ్స్. తర్వాత ఎక్స్పెన్సెస్ రాసుకోవాలండి. తర్వాత కన్జైనీ ఎక్స్పెన్సెస్ అలాగే సేల్స్ రాసుకోవాలి. తర్వాత కమిషన్ రాసుకుంటాము. తర్వాత అకౌంట్స్ వేసేసి మనం ప్రాఫిట్ ఎంత వచ్చింది, అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్జైనీ, ఇవి రాసుకుంటాం అనమాట. ఓకేనా. ఫస్ట్ ఎంట్రీ దేనికండి? ఫస్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఇదిగోండి, వెన్ గూడ్స్ ఆర్ సెంట్ టు వైకి పంపించినప్పుడు ఎంట్రీ ఏంటి అంటే ఇదిగోండి నామినల్ నేచర్ అండి. ఇదిగోండి కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 1,00,000 రూపీస్ గూడ్స్. ఏం వెళ్ళిపోతున్నాయండి? అకార్డింగ్ టు రియల్ రూల్ గూడ్స్ వెళ్ళిపోతున్నాయి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో దాని పేరు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 1,00,000 రూపీస్. ఓకే, ఇది ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ పంపించేటప్పుడు ఎవరి బుక్స్లో అండి ఇక్కడ మ్యాటర్? జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్, ఇద్దరు పార్టీస్ ఉన్నారు కదండి, 2 పార్టీస్ కదా. బుక్స్ ఆఫ్ కన్జైనార్, ఆయన ఎవరు అంటే ఎక్స్ కావాలంటే ఇక్కడ రాద్దామండి, కన్జైనార్. నెక్స్ట్ సెకండ్ వన్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ఎక్స్ అంటే కన్జైనార్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేస్తే కన్సైన్మెంట్ అకౌంట్కే డెబిట్ చేయాలి. నామినల్ రూల్ ప్రకారముగా కన్సైన్మెంట్ అంటే ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్కే. ఇది ఆర్డరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కాదండి, స్పెషల్ ట్రాన్సాక్షన్. కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ చేయాలండి ఎక్స్పెన్సెస్ని. అమౌంట్ మనం ఆల్రెడీ రాసుకున్నాము పైన సమ్లో, 10,000 రూపీస్ టు కన్సైనార్ జేబులో నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాసుకుంటాం 10,000 రూపీస్. అంతేకాని ఫ్రైట్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఇలా రాయకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్, గూడ్స్ రిసీవ్ చేసుకుని కన్జైనీ కూడా ఎక్స్పెన్సెస్ పే చేశాడు. సో ఎక్స్పెన్సెస్ కన్జైనీ చేసినా కూడా రాసుకోవాలండి. మీరు అనొచ్చు, మేడం కన్జైనీ చేస్తే ఎందుకు రాసుకోవాలండి, కన్జైనీ రాసుకోవాలి కదా అంటారు. కన్జైనీ చేస్తే కన్జైనీ రాసుకుంటాడు, కన్జైనీ అలాగే కన్జైనర్ ఇద్దరు ఓవరాల్ మొత్తం టోటల్ బిజినెస్ కన్జైనర్ది కాబట్టి ఇద్దరివి కూడా రాసుకోవాల్సిందే అండి. కన్జైనర్ సారీ, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై వై ఇన్కర్ చేసినటువంటి ఎక్స్పెన్సెస్ కూడా మనం దేనికండి? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 5,000 రూపీస్ టు, ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ రాయకూడదండి, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా కన్సైనర్ నుంచి అమౌంట్ వెళ్ళిపోవటం లేదు. కానీ ఎవరి నుంచి అమౌంట్ ఎవరు స్పెండ్ చేశారు అనే పేరు రాసుకోవాలండి. వై అకౌంట్ 5,000 రూపీస్ వై. తర్వాత ఫోర్త్ వన్, సేల్ అండి. ఎంట్రీ ఫర్ సేల్ ప్రాసీడ్స్ 1,40,000 రూపీస్ కదండి. మనం సేల్స్ రాయకూడదు. సేల్స్ అనేది ఇక్కడ ఇన్కమ్ అనగానే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అయితే ఇక్కడ సేల్ అనే ఇన్కమ్ని మనం క్రెడిట్ చేయాలి అకార్డింగ్ టు నామినల్ రూల్, కానీ కన్సైన్మెంట్ అకౌంట్కి మనం రాసుకోవాలి. అయితే ఆ అమౌంట్ ఎవరి దగ్గర ఉన్నాయండి? వై అకౌంట్ డెబిట్
అంటే మనకి వై నుంచి రావాల్సి ఉన్నాయి అనమాట. డెటార్ అనమాట ఇదను. వై అకౌంట్ డెబిట్ అంటే మనకి వై నుంచి రావాల్సి ఉన్నాయి అమౌంట్. సో వై అకౌంట్ డెటార్ టు సేల్స్ రాయకూడదండి. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. మీరు ఆలోచించండి. పైన అన్నిట్లోనూ కన్సైన్మెంట్ డెబిట్ అయింది, ఇక్కడ ఒక చోటే కన్సైన్మెంట్ క్రెడిట్ అయిందండి. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఇన్కమ్. 1,40,000 అయిపోయింది కదండి. ఇప్పుడు కమిషన్ ఎంట్రీ రాయాలండి. కమిషన్ కూడా ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో కన్సైనర్కి అది కూడా ఎక్స్పెన్సే కాబట్టి కమిషన్ కూడా మనం దేనికి డెబిట్ చేయాలి అంటే కన్సైన్మెంట్ అకౌంట్ని డెబిట్ చేసుకుంటూ రాయాలి. కమిషన్ ఎంత అండి? 5%. ఇదిగోండి, కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్, కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 5% కదండి. 5% అంటే 7,000 రూపీస్. 1,40,000లో 10% అంటే 14,000. 5% కాబట్టి 7,000. అలా 2 ఎవరికంటే కమ్ కమిషన్ ఇవ్వాల్సింది వై అకౌంట్ 7,000 రూపీస్. ఇది మ్యాటర్. మన మన అమౌంట్ వైకి పే చేయాల్సి ఉన్నాము. ఓకేనా? మనం అది లయబిలిటీ అయిపోయిందండి. ఇంతవరకు రాసేసాం కదండి. ఇప్పుడు ఎంట్రీస్ వస్తాయి ఎవరి బుక్స్లో. ఇప్పుడు మర్చిపోకూడదు, ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ ఫర్ ప్రాఫిట్ ఆర్ లాస్. మనకు తెలుసు ఇందాక ప్రాఫిట్ వచ్చిందని, అందుకని ఇలా రాశానండి. మనం అసర్టైన్ చేయలేదు, చేసినాక రాద్దాము. తర్వాత 7th వన్, అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ. అమ్మిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయండి? కన్సైనీ దగ్గర. అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ పేరు వై. ఓకేనా? థర్డ్ది ఏంటి అంటే గూడ్స్ ట్రాన్స్ఫర్ టు కన్సైన్మెంట్ గూడ్స్ అనమాట. ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ ఆర్ పర్చేసింగ్ అకౌంట్. ట్రేడింగ్ ఆర్ పర్చేజ్ అకౌంట్. ఇవన్నీ కూడా ఈ 3 అకౌంట్స్ వేయడం ద్వారా మనం రాస్తామన్నమాట. ఇవల్ల కూడా ఎవరి బుక్స్లో మనం లింక్ మిస్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఓకేనండి? ఇన్ ద బుక్స్ ఆఫ్, ఇదిగోండి జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్, ఇదిగోండి జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. క్లియరా? ఇప్పుడు నేను ఎంట్రీస్ రాసేసిన తర్వాత 3 అకౌంట్స్ వేయబోతున్నాను. ఎందుకు అంటే ఫర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడానికి వీ హ్యావ్ టు ప్రిపేర్ ద అకౌంట్ నేమ్ ఈజ్ కన్సైన్మెంట్ అకౌంట్. చాప్టర్ పేరే కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ వై. దీనికి వేయాల్సిన అకౌంట్ పేరు కన్సైనీ అకౌంట్. దిస్ ఈజ్ అ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. ఇది రియల్ అకౌంట్ అండి. దీని పేరే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అండి. ఓకేనా? ఈ 3 అకౌంట్స్ మనం రాసి ఎంట్రీస్ రాస్తే ఓవర్. రైట్. సరే, ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనరేగా మనం ఉంది. జర్నల్ ఎంట్రీస్ రాసేసిన తర్వాత మనం వాటిని బేస్ చేసుకుని అకౌంట్స్ డ్రా చేస్తున్నామండి. లెడ్జర్ అకౌంట్స్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి నీకు కన్సైన్మెంట్ అకౌంట్. నేను ఫస్ట్ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి సెకండ్ సెమ్ 16 మార్క్స్ అని చెప్పానండి. అందరికీ పనికి వస్తుందండి, వాళ్ళకే కాదు. ఓకేనా? సెమిస్టర్ 2 సిఈసి ఎంఈసి వాళ్ళు కూడా చూసుకోవచ్చు, బీకామ్ బీబీఏ ఎవరికైనా సరే. నెక్స్ట్ అకౌంట్ పేరేంటండి? కన్సైనీ. కన్సైనీ అకౌంట్. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, థర్డ్ వన్. ఓకే, థర్డ్ వన్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఈ పక్కన తీసుకుందాంలేండి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ చిన్నది చాలు. ఓకే, హెడ్డింగ్స్ పెడదామండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ జర్నల్ ఎంట్రీస్ అని పెట్టేసాం కదండి, ఇంకేం రాయవసరం లేదు. మనం జర్నల్ ఎంట్రీస్ తర్వాత రాస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా అదే నువ్వు లెడ్జర్ అకౌంట్స్ కనుక డ్రా చేసేటట్టయితే ఇక్కడ హెడ్డింగ్ రాయాలి, ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ అనేసి. అవసరం లేదు ఇప్పుడు. నేను ఆ ఊరి పేరు కూడా రాయలేదండి. ఎందుకు రాయలేదంటే నేను ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం కాబట్టి. మీరు ఇంకా టెక్స్ట్ బుక్లో సమ్స్ చెప్పలేదని అనుకోవద్దు.
ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రకంగా మనకి ఇస్తారు ప్రాబ్లమ్స్. సో చెప్పట్లేదు నేను చెప్పే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మించి మీ పుస్తకంలో కూడా ఉండవు. ఖచ్చితంగా చెప్తున్నా నేను. కన్సైన్మెంట్ అకౌంట్ తర్వాత నెక్స్ట్ ఇంకో అకౌంట్ పేరు వై అకౌంట్. తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. రైట్. ఏమండి, నేను ఎంట్రీ చూసి రాపించాలంటే ఎంట్రీ చూసి రాయిస్తాను, లేదు డైరెక్ట్గా అయినా రాసేయచ్చు. ఎందుకంటే మనకి నామినల్ నేచర్ కాబట్టి. ఇదిగోండి, ఎంట్రీ చూసి రాస్తారంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్లో ఉంది కదండి, ఈ డెబిట్ ఉన్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడా డెబిట్కి తీసుకువెళ్ళాలి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, టు క్యాష్, అవునా? తర్వాత టు వై, తర్వాత ఇది క్రెడిట్లో ఉంది కదండి సేల్, సో మనం వైని క్రెడిట్కి తీసుకెళ్తాం. ఇలా నేను ఒక రోజు మీకు లెడ్జర్ అకౌంట్స్ అసలు ఎలా చేస్తారని చెప్తాను, బేసిక్ క్లాస్ తీసుకుని. ఓకేనా? నేను అక్కడ నుంచి మనకు సమ్ ఆల్రెడీ చూసేసాం కాబట్టి అవసరం లేదండి, నేను డైరెక్ట్గా రాసిన. కన్సైన్మెంట్ అకౌంట్ అనేది నామినల్ నేచర్, సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అవునా? ఇదిగోండి, కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఏంటి అంటే, కన్సైన్మెంట్ అకౌంట్ నామినల్ నేచర్. మనం ఏది చేసినా కూడా ఈ మూడున్న ఏ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఆధారంగానే చేస్తాం. ఇదిగోండి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండి. రైట్? ఓకే. సో ఎక్స్పెన్స్ అని డెబిట్ రాయండి. ఫస్ట్ ఖర్చులు మనకి సరుకుతో మొదలైంది, ఊరినే రావు కదా సరుకులు. 1,00,000 రూపీస్. దీని పేరేంటండి? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. అకౌంట్. ఓకేనా? రైట్. తర్వాత ఎక్స్పెన్సెస్ క్యాష్ అకౌంట్ 10,000 రూపీస్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ఎక్స్. తర్వాత వై ఎక్స్పెన్సెస్ అండి, బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్ అని రాస్తున్నాను నేను, 5,000 రూపీస్. నెక్స్ట్ వై సేల్ చేశాడు, ఇన్కమ్ కదండి. అకార్డింగ్ టు నామినల్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఏం పేరండి? వై అకౌంట్, బ్రాకెట్లో రాసుకో సేల్స్. 1,40,000 అండి. నెక్స్ట్ కమిషన్, వైఏ, బ్రాకెట్లో కమిషన్ రాసుకో. 5% ఆఫ్ 1,40,000, 7,000 రూపీస్ ఓవర్ 1,40,000. ఇందాక మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదండి ఆన్సరు, అది తెచ్చేసేద్దాం. ఎక్కడుంది? ఇదిగోండి, 18,000 రూపీస్. 1,40,000 రూపీస్లో నుంచి ఇవన్నీ ఎక్స్పెన్సెస్ తీసేసాం. 18,000 రూపీస్. రైట్? టు P&L అకౌంట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇక ఏం లేదు, పైన ఎక్కడెక్కడ వై ఉన్నాడో ఆయన తీసుకొచ్చాడు, సరిపోతుంది. ఓన్లీ ద ట్రాన్సాక్షన్స్ విచ్ రిలేటెడ్ టు వైకి సంబంధించినవి మాత్రమే రాయాలి. ఓకేనా? సేల్స్ కదండి ఫస్ట్. కావాలంటే మాకు తెలియట్లేదు అంటే ఇదిగోండి, మనకు తెలుసు కదా డబుల్ ఎంట్రీ బుక్ ప్రకారంగా, ఒకటి డెబిట్ అయితే రెండోది క్రెడిట్, కరెక్ట్గా ఈక్వల్గా ఉంటుంది కదా, డెబిట్కి సమానంగా క్రెడిట్. సో రివర్స్లో వై అకౌంట్ 1,40,000 కదండి. కావాలంటే ఎంట్రీలోకి వెళ్ళి ఒకసారి, నీకు డౌట్ అయితే ఇదిగోండి, ఫస్ట్ ఎంట్రీ రాదు. ఎందుకు అంటే అసలు ఇక్కడ వై లేడు, వైకి సంబంధం లేదు, గూడ్స్ ఇంకా రీచే అవ్వలేదు కాబట్టి వైతో సంబంధం లేదు. అలాగే సరుకుల మీద ఖర్చు పెట్టాడు, వైకి సంబంధం లేదు, వదిలే. ఇక్కడి నుంచి వస్తాడండి. ఇక్కడ నేను ప్రిన్సిపల్ బుక్, ఓనర్ బుక్స్ లో వై అకౌంట్ వేస్తున్నాను, వై బుక్స్ కాదండి, కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ప్రిన్సిపల్ బుక్స్ లో, ఓనర్ బుక్స్ లో కన్సైనీ అకౌంట్ వేస్తున్నాం మనం. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై వై ఎంత ఖర్చు పెట్టాడు అని రాసుకుంటున్నాడండి ఎక్స్. ఒకటి పుస్తకాల్లోనే, ఇంకా రెండో వాడి పుస్తకాలకు వెళ్ళలేదు మనం. ఓకే, ఇదిగోండి, వై అకౌంట్ వేస్తున్నాము, వై క్రెడిట్ లో ఉన్నాడు. కన్సైన్మెంట్ అకౌంట్ కూడా మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్రెడిట్కి వెళ్ళిపోతుంది. ఎక్స్పెన్సెస్ కదా, ఇదిగోండి. నేను దాన్నే చెప్తున్నా, నేను ఇక్కడ ఉన్న దాన్ని క్రెడిట్ చేయండి, ఇవన్నీ కూడా డెబిట్ చేసేయండి. వై ఎక్కడెక్కడ ఉన్నాడు చూసుకోండి, ఇదిగో టిక్ కొట్టా చూసారా? ఓకే.
ఇది సేల్స్ కదా, ఫస్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి బై కన్సైన్మెంట్ అకౌంట్. ఎంతండి అమౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ చూడండి, 5,000 రూపీస్. ఎక్స్పెన్సెస్ 5,000 రూపీస్, 5,000 ఏనా అంతే ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్, అది కూడా కన్సైన్మెంట్ అకౌంట్ పేరుతోటే రాసుకున్నాం కదండి. ఏ ఖర్చు అయినా సరే కన్సైన్మెంట్ అకౌంట్ 7,000 రూపీస్ కమిషన్. ఇక్కడ సేల్స్ కదండి, కమిషన్ కన్సైన్మెంట్ అకౌంట్ 1,40,000 అంటే 1,40,000 రూపాయలు సరుకులు అమ్మగా మొత్తం పంపించడండి ఈ కన్సైని అనేవాడు. ఈ రెండు కూడా మినహాయించుకుని పంపిస్తాడు, వాడు పెట్టిన ఖర్చులు వాడికి రావాల్సిన కమిషన్. సో 1,40,000 రూపీస్ మైనస్ లెస్ చేస్తే 1,28,000 రూపీస్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ. ఎంత అంటే ఎంత అమౌంట్ డ్యూ ఉంది, ఎంత అమౌంట్ రావాల్సి ఉంది అంటే ఇంత. ఏమని చెప్తే బ్యాంక్ డ్రాఫ్ట్గా అలా ఏదైనా సెటిల్ అయిందంటేనేమో అలా రాస్తాం, ఏం రాకపోతే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ సరే, ఎక్కువగా బ్యాంక్ డ్రాఫ్ట్ అంటారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ అని రాస్తానండి. ఇది మన ఆన్సర్. ఓకేనా. థర్డ్ అకౌంట్ ఒకటి ఉందండి, చిన్నది, ఆటలో అట్టికాయ అంటారు చూసారా అది. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎక్కడ ఉందండి, ఇదిగోండి ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో ఇదే కదండి, దీని క్రెడిట్ తీసుకొచ్చేసేయండి బై కన్సైన్మెంట్ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీ ఉంది కదండి అదే బై కన్సైన్మెంట్ అకౌంట్ 1,00,000 రూపీస్. అంతేనండి, ఏం లేదు. ఏదైతే కన్సైన్మెంట్ బిజినెస్ మీద పంపించాడో ఆ గూడ్స్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ట్రేడింగ్ అకౌంట్ లేదా పర్చేస్ అకౌంట్కి. అంటే సంస్థలో కొన్నటువంటి గూడ్స్ని మనం ఎట్లా తగ్గించాలి కదండి మరి. టు ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ ఆర్ పర్చేజెస్ అకౌంట్. ఓకే, ఇది మొత్తం టోటల్గా ఇది మనకి. ఓకేనా. ఇదండి జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. పనిలో పని ఇన్ ద బుక్స్ ఆఫ్ వై కూడా చెప్పేసి ఇదే సమ్కి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై ఎప్పటి నుంచి మొదలవుతాయండి మనకి ఎంట్రీస్ అంటే ఎక్స్పెన్సెస్ బై వై పెట్టిన ఖర్చుల నుంచి. అవునా, ఏమి ఎక్స్పెన్స్ పెట్టాడు కదండి, ఎక్స్పెన్స్ ఎవరి తరపున ఎవరి కోసము, కన్సైనర్ కోసము. కన్సైనర్ పేరేంటి, ఎక్స్. ఇక్కడ కన్సైన్మెంట్ రాదండి. కన్సైన్మెంట్ ఎవరికి వస్తుందంటే బిజినెస్, కన్సైన్మెంట్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అంటే ఎవరైతే ప్రిన్సిపలో ఆయన. ఇక్కడ ప్రిన్సిపల్ పేరే ఎక్స్ అకౌంట్ డెబిట్ టు. ఇప్పుడు కన్సైన్ జేబులో నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి అండి, క్యాష్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ డెబిట్ టు ఓకే. నెక్స్ట్ అమౌంట్ 5,000 రూపీస్. నెక్స్ట్ కన్సైనీ చేసినయే రాయాలండి. కమిషన్కి రాద్దామా, ఫస్ట్ సేల్ రాద్దామండి. సేల్ తాలూకు అమౌంట్ రిసీవ్ చేసుకుంటే కనుక క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఏంటండి ఇది, సేల్ డెబిట్ 1,40,000 రూపీస్ టు ఎక్స్ అకౌంట్ 1,40,000. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్కి కమిషన్కి ఎక్స్ అకౌంట్ డెబిట్ 7,000 రూపీస్
టు కమిషన్ రాయడమే, కమిషన్ డ్యూ అనమాట. కమిషన్ అకౌంట్ 7,000. ఇంకా మనం అకౌంట్లో వేసేసి అకౌంట్లో వచ్చింది. ఇక్కడ కూడా అకౌంట్స్ వేయాలి కదండి. వీడి బుక్స్లో కూడా ఎవరి అకౌంట్ వేస్తాడంటే ఓన్లీ ఒక అకౌంట్ మెయిన్. ఇక మన కమిషన్ అవన్నీ అవి జనరల్గా మనం రాసేసుకోవచ్చు. మనం వేసే ఒకే ఒక అకౌంట్ పేరు కన్సైనార్ అకౌంట్ వేస్తాడండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ హీ హ్యావ్ టు ప్రిపేర్ ఎక్స్ అకౌంట్. ఓకే, చూడండి ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే ఎంత అమౌంట్ కన్సైనార్కి కన్సైనీ నుంచి వెళ్ళాలి, ఎంత అమౌంట్ పంపించాల్సి ఉన్నాడు అనేది 2 క్యాష్. ఓకేనా, ఒక్క సేల్స్ ఒక్కటే మనం రాసుకుంటాము. బై, ఇదిగోండి బై క్యాష్ ఆర్ బ్యాంక్ 1,40,000. అంతేగా, ఇవి మూడేగా వీడికి. 2 క్యాష్ ఎక్స్పెన్సెస్ అండి ఇవి 5,000. 2 కమిషన్ 7,000. ఈ అమౌంట్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? 1,40,000, 1,40,000, 1,28,000 రూపీస్ అమౌంట్ డ్యూకి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. అయిపోయిందండి. ఓకేనా, ఇక్కడ నేను ఇది ఎవరి బుక్స్ అండి? ఇన్ ద బుక్స్ ఆఫ్ వై, సెకండ్ పార్టీ అనమాట, రెండో పార్టీ. ఎంట్రీ కూడా మేడ్ చేసేయాలి కదా. ఇక్కడ మన ఎంట్రీకి అయితే ప్లేస్ వదలలేదండి. దీని తర్వాత ఎంట్రీ వస్తుంది ఏంటి అంటే ఇదిగోండి ఎక్స్ అకౌంట్ డెబిట్ టు ఇది ఎంట్రీ ఫర్ డ్యూ. ఇంకా డ్యూ ఏముంది, అమౌంట్ క్లియర్ చేసేస్తున్నాడుగా. సో ఎక్స్ రిసీవ్ చేసుకుంటున్నాడండి అమౌంట్. ఎక్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 1,28,000 రూపీస్. ఇది అంతా కూడా ఎవరి బుక్స్లో అంటే వై బుక్స్లో రాసాము. మరి ఎక్స్ బుక్లో మనం ఒక 3 ఎంట్రీస్ వదిలిపెట్టేసాం కదండి. ఇదిగోండి ఫర్ ప్రాఫిట్, ప్రాఫిట్కి ఒక ఎంట్రీ, అమౌంట్ డ్యూ ఫ్రమ్ వై, తర్వాత గూడ్స్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్. ఇదిగోండి ప్రాఫిట్ ఎంట్రీ ఇక్కడ తీసుకోండి. ఇదిగోండి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఇదిగో 80,000 టు P&L అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. ఎంత వచ్చిందండి మనకి ప్రాఫిట్? 20 కాదు, 18,000 రూపీస్. ఓకే, అమ్మకం తాలూకు డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఇవిగోండి వై అకౌంట్ కదా. ఇదిగోండి అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నట్టండి ఎంట్రీ ఇక్కడ. అమౌంట్ డ్యూ ఫ్రమ్ వై, అమౌంట్ వచ్చేసింది, క్లియర్ అయిపోయింది. డ్యూ అనకూడదు అసలు, ఇంకా అవసరం లేదు. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 20 ఎంతండి? 1,28,000 టు వై అకౌంట్ 1,28,000. అర్థమైందండి. ఈ 3 ఎంట్రీలు కూడా ఫస్ట్ పార్టీ బుక్స్లో అనమాట, అకౌంట్స్ ద్వారా రాసేవి. మూడోది ఏముందండి, ఆటలో అట్టికాయ అంటారు చూడు, అది. ఇదిగోండి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్, ఇది మనం దేనికి మళ్ళించాము, ట్రాన్స్ఫర్ చేసాము, పర్చేజెస్ ఆర్ ట్రేడింగ్కి. సో థర్డ్ ఎంట్రీ ఇక్కడ రాద్దాం. ప్లేస్ లేదు, సరిపోదని నేను తీసేస్తున్నాను దీన్ని. ఓకే, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 1,00,000 పర్చేజెస్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్కి. అంటే సంస్థలో ఉన్నటువంటి సరుకుల నుంచి పంపించాడు కాబట్టి అవి తగ్గించాలి కదండి. ట్రేడింగ్ అకౌంట్ ఆర్ పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ అంటేనేమో పర్చేజెస్ తీసేస్తాము, ట్రేడింగ్ అకౌంట్ రాస్తేనేమో మనం వేసేటటువంటి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాం అనమాట. పర్చేజెస్ డెబిట్ సైడ్, ఇవి ఏదైతే ఉందో ఈ గూడ్స్ని క్రెడిట్ సైడ్ రాసాము అంటే సంస్థలో మామూలుగా ఒరిజినల్ బిజినెస్లో ఉన్నటువంటి సరుకులు తగ్గిపోయినట్టు. ఎందుకు అంటే కన్సైన్మెంట్ బిజినెస్కి వెళ్ళినాయి కాబట్టి. ఇలా అండి. ఓకేనా, ఇవాళ క్లాస్ దీంతో ఎండ్ చేసేస్తున్నాము. నేను నెక్స్ట్ క్లాసు వీడియో పార్ట్ 3 క్లాస్లో, ఇది పార్ట్ 2 తీసుకుంటే పార్ట్ 3 క్లాస్లో అడ్వాన్స్ ఒకటి చెప్తానండి. అడ్వాన్స్ అది బిల్లా లేదా క్యాషా లేదంటే చెక్ వచ్చిందా, అడ్వాన్స్ ఒకటి చెప్తాను.
తర్వాత మొత్తం సరుకు టోటల్ గూడ్స్ అమ్మడండి, అన్సోల్డ్ స్టాక్ అనేది ఉంటుంది అన్నమాట, మిగిలిపోయిన సరుకు. వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్, అన్సోల్డ్ స్టాక్ దీన్నే కన్సైన్మెంట్ స్టాక్ అంటారండి. కన్సైన్మెంట్ స్టాక్ రేపు చెప్తాను, ఓకేనా. దీని తర్వాత వచ్చేటప్పటికి గూడ్స్ సెంట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, తర్వాత లాస్. ఓకే, వీటన్నిటితో అయిపోతుంది చాప్టర్. వీటికి ప్యారలల్గా నేను బిల్స్ కానీ డిప్రిసియేషన్ కానీ చూస్తాను, సెమిస్టర్లో ఏముందో చూసుకుని మనం కంప్లీట్ చేద్దాం, ఓకేనా. రైట్. ఓకే.